సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈ బుధవారం బుధబోధ ద్వారా మనం తెలుసుకోబోయే అంశం జ్ఞానం అంటే నమ్మకాన్ని బలపరిచే సాధనం. కానీ అహంకారం దాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ దిశగా సాయి సచరిత్రలో ఒక ఉదాహరణ దాసగను విషయమై బాబా చేసిన ఉపదేశం అధ్యాయం 22 నుంచి ప్రస్తావించుకోబోతున్నాం. ఓం సాయిరాం. దాసగను ఒకసారి ఈశావాస్యోపనిషత్ పఠనం ద్వారా ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది. కాని ఆయనకు ఆ తత్వార్థం పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే ఆయన బాబాను ఆశ్రయించాడు. బాబా మృదువుగా కాని చాలా లోతుగా ఇలా చెప్పారు. వెళ్ళి నీ శరీరాన్ని శుభ్రం చేసుకో. అంటే అది బాహ్య శుభ్రత కాదు, అంతరంగపు అహంకారాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానానికి తలవంచమన్న సందేశం. దాసగను ఒక గ్రామ మహిళ యొక్క స్వచ్ఛమైన జీవితాన్ని గమనించి దానిలో ఉన్న అంతర్లీనమైన అర్థాన్ని గ్రహించాడు. జ్ఞానమంటే చదివినది కాదు, అనుభవించినది. పాండిత్యం కన్నా నిరహంకార జీవనమే బాబాకు ప్రీతికరం. జ్ఞానము మరియు అహంకారము మధ్య బాబా చూపిన వ్యత్యాసం. జ్ఞానమంటే వినయంతో నడవడం. అహంకారమంటే మనకు తెలిసినదే గొప్ప అనుకుని ఇతరులను చిన్నచూపు చూడడం. జ్ఞానాన్ని సేవకు వినియోగిస్తే అది వెలుగు, అహంకారంగా మార్చుకుంటే అది వెలుతురును కమ్మేసే మబ్బు అవుతాయి. ఒకసారి బాబా సమక్షంలో ఓ వ్యాసరచయిత తన రచనను గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండగా బాబా మౌనంగా ఉన్నారు. కానీ ఆ తరువాత ప్రస్తావన వచ్చినప్పుడు అన్నట్టు చెప్పారు. తెలిసినవాడు మౌనంగా ఉంటాడు, తెలియనివాడు మాట్లాడతాడు. ఈ వారం మన ఆచరణ ఏంటి అంటే, నేర్చుకున్నది ఇతరులకు వినిపించక మునుపు మనకు సరిగా అన్వయించుకున్నామా లేదా చూసుకోండి. జ్ఞానాన్ని ప్రదర్శనకు కాకుండా ఆచరణగా మార్చండి. గర్వంతో కాకుండా కృతజ్ఞతతో మసులుకోండి. ఇక ముగింపు ఏంటంటే, బాబా బోధనలో స్పష్టత ఉంది. అహంకారం ఉన్న చోట జ్ఞానం తలెత్తే అవకాశం లేదు. నిజమైన పండితుడు వినయంతో జీవిస్తాడు. ఈ బుధ బోధలు మనం తెలుసుకోవలసినది జ్ఞానాన్ని సేవ చేసే నిమిత్తంగా మార్చుకోవాలి. అహంకారాన్ని నిశ్శబ్దంగా విడిచిపెట్టాలి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.